స్కూల్స్ ని వాకప్ చేస్తూ ఉంటారు. ఎందుకలా? ఎందుకు చూస్తుంటారు? ఇప్పుడు మీరు మీ పిల్లలు ఉన్నారండి, మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలని అంటే ఒక 2-3 స్కూల్స్ ని వాకప్ చేస్తారా లేదా? అక్కడ టీచర్స్ ఎలా చెప్తున్నారు, పిల్లలు ఎలా ఉన్నది, వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అవుట్ కమింగ్ మార్క్స్ అనేవి ఎలా ఉన్నాయని చూస్తారా లేదా? మీరు కాలేజ్ లో జాయిన్ అవ్వాలన్నా కూడా లేదా మీరు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కానీ 1-2 సార్లు ఆలోచిస్తారా లేదా? ఏమండి? The survey should be organized while keeping the view the need, interest and purpose of the student. సో వాడు ఆ స్కూల్లో వెళ్ళడం వల్ల ఎంతవరకు ప్రయోజకుడు అవుతాడు, ఎంతవరకు నేర్చుకుంటాడు, వాడికి ఆ స్కూల్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, అందులోకి వెళ్ళిన తర్వాత వాడి ఇంట్రెస్ట్ ఏమవుతుంది, వాడి యొక్క ఎబిలిటీస్ పెరుగుతాయా అనేది చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళగానే ఇప్పుడు ఏ స్కూల్లో కూడా పెద్ద గైడెన్స్ ఇది ఎక్కడా లేదండి, కాకపోతే పెట్టాలి అని గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. అంటే మీరు ఆ స్కూల్ వాళ్ళు ఎలాంటి గైడెన్స్ పిల్లలకి ఇస్తారు, ఎలాంటిది ఇస్తే పిల్లలు డెవలప్ అవుతారు అనేది చెప్పాలన్నమాట ముందు. అండ్ కంటిన్యూటీ, గైడెన్స్ సర్వే షుడ్ బి కంటిన్యూస్ బికాస్ ఇండివిజువల్స్ ఫేస్ ప్రాబ్లమ్ త్రూ అవుట్ దేర్ లైఫ్స్. They should be meant for all and not merely for the maladjustment. ఏదో ఒక సమస్య వచ్చింది కదా, ఇక్కడ క్లియర్ అయిపోయింది, మిగతా సమస్యలన్నీ మనం అడ్జస్ట్ అయిపోదాంలే అనుకోవడానికి లేదు కదండి. లైఫ్ లోని మనకి గైడెన్స్ అనేది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక సమస్య తీరింది, ఆ సమస్య నుంచి మనం కొంత నేర్చుకున్నాం, అలా ఇంకో సమస్య వచ్చినప్పుడు ఇంకొంత నేర్చుకుంటాం. సో మనం ముందుకు వెళ్ళాలి, స్టూడెంట్ ముందుకు వెళ్ళాలి అని అంటే ప్రతి సమస్య నుంచి ఒక కొత్త లెసన్ ని నేర్చుకుంటూ వాడు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనం చెప్పడానికి గైడెన్స్ అనేది అవసరం అవుతుంది. అండ్ హోల్నెస్, గైడెన్స్ సర్వీస్ షుడ్ బి కన్సర్న్డ్ విత్ ద హోల్ ఇండివిజువల్ ఇన్ హిస్ టోటల్ ఎన్విరాన్మెంట్ అండ్ విత్ స్పెసిఫిక్ నీడ్స్ అండ్ principles. You must follow some principles when you are organizing a guidance program. You have to follow some principles and prevention as well as the cure. Guidance should be organized to deal not only with the serious problem but also with the causes of such problems in order to prevent them from arising, to prepare better for their solution. కొంతమంది చూడండి, పిల్లలు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడు ఆలోచన చేద్దాంలే, ఆ టైంకి ఆలోచన చేద్దాము అని కొంతమంది ప్రతి విషయాన్ని కూడా సీరియస్నెస్ లేకుండా తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ సీరియస్నెస్ లేకుండా తీసుకోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోతుంది. సో ప్రివెన్షన్ యాజ్ వెల్ యాజ్ ద క్యూర్. సో ఒకసారి అలా జరిగినప్పుడు మళ్ళీ ఆ సమస్య రాకుండా ముందే పరిష్కరించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళలో డెవలప్ చేయాలన్నమాట. ఓకే, అండ్ స్పెషలైజేషన్, గైడెన్స్ ఈజ్ స్పెషలైజ్డ్ సర్వీస్. ఇట్ షుడ్ బి ప్రొవైడెడ్ బై specialists like school counselors, school psychologists, school psychiatrists and school social workers, school physicians, curriculum expert, placement workers and coordinator of school activities. Everyone has to be take part in this. Service of these specialists should be organized and administered in such a way that they may constantly strengthen all other members of the school personnel and help in their problems. సో పిల్లలకి ఏ చిన్న విషయంలో అయినా ప్రాబ్లమేటిక్ అనిపించినప్పుడు కానీ, ఏ చిన్న దాంట్లో కానీ వాళ్ళు డిప్రెస్ అవుతున్నా కానీ వాళ్ళని ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావడానికి ఒక గైడెన్స్ అనేది ప్రతి ఒక్కరు ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనది. సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ సెల్ఫ్ డైరెక్షన్, గైడెన్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ సెల్ఫ్ డైరెక్షన్ ఆఫ్ ద ఇన్ ద స్టూడెంట్. సో తనని తాను నేర్చుకుంటూ తనకి తానుగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికను తయారు చేసుకునే విధంగా గైడెన్స్ అనేది ఉండాలి. సెక్యూరింగ్ అండ్ రికార్డింగ్ ద అడిక్వేట్ ఇన్ఫర్మేషన్, ద గైడెన్స్ సర్వీస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ సెక్యూరింగ్ అండ్ రికార్డింగ్ అడిక్వేట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపేషనల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆపర్చునిటీస్ త్రూ ద టెస్ట్ అండ్ అదర్ డివైసెస్. సో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, కొంతమంది పిల్లలు సందిగ్ధంలో ఉంటారు, ఎలా చదవాలి, ఏం చదవాలి, అసలు ఎలా చదివితే బాగుంటుంది, ఏం ప్లాన్ చేసుకోవాలనేది వాళ్ళకి కరెక్ట్ ఐడియా అనేది ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే we have to provide for securing and recording the adequate information. On leadership and coordination, guidance service should be provided for leadership and coordination of all the agencies of school
and community for long-term guidance of youth. Next, cooperation. Guidance service should enlist the active cooperation of parents so that better organization may be arranged. It should also enlist the interest and efforts of every member of the school staff. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆ గైడెన్స్ ఎవరైతే ఇస్తున్నారో, ఆ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడటానికి, ఇంటరాక్ట్ అవడానికి మనం కొంత టైం అనేది కల్పించాలన్నమాట. యు మస్ట్ నీడ్ సమ్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పేరెంట్స్. సింప్లిసిటీ. గైడెన్స్ సర్వీస్ షుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. సో మనం ఇచ్చే గైడెన్స్ ఎలా ఉండాలంటే వాడు తీసుకోవడానికి యాక్సెప్టబుల్ గా ఉండాలి, అంతేగాని కష్టతరమైనట్టుగా ఉండకూడదు. Collection and analysis of data up to data of the person should be obtained, properly recorded and continuously analyzed. Latest ways of means. Some definite ways and means should be selected as the latest technical know-how can be imported to be concerned workers. సో ఏంటి, ఎలా జరిగితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనే ప్రతి విషయాన్ని లేటెస్ట్ గా మనం ఏ టెక్నిక్ ని వాడితే బాగుంటుంది. ఈ పిల్లవాడు చూడండి, లాస్ట్ టైం 10% ఇంత వచ్చింది, ఈసారి ఈ పర్సంటేజ్ ఇంప్రూవ్ చేయాలంటే మనం లేటెస్ట్ గా ఏం చేయాలి అంటే కొత్తదనాన్ని తీసుకొస్తూ ఉండాలన్నమాట. ఓకే. అండ్ బడ్జెట్ ప్రొవిజన్. ద ఆర్గనైజేషన్ ఆఫ్ 1 minute నన్ను project is going on there and what it will be. సో ఆ గైడెన్స్ సర్వీసెస్ మనం పెట్టడానికి మనకి బడ్జెటరీ ప్రొవిజన్స్ అనేవి ఎలా ఉండాలి, సో మనకి ఏం కావాలి, కంటిన్యూటీ కావాలి, స్పెషలైజేషన్ కావాలి, ప్రివెన్షన్ యాజ్ వెల్ యాజ్ క్యూర్ ఉండాలి, సెక్యూరింగ్ ఉండాలి, సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ సెల్ఫ్ డైరెక్షన్ అనేది డెవలప్ చేయాలి. సో ఇవన్నీ ఉంటేనే పిల్లలకి ముందుకు వెళ్ళడానికి ఒక స్కూల్లోని గైడెన్స్ ప్రోగ్రామ్ ని పెట్టడానికి మనకి ఉపయోగపడుతుంది. The pattern of guidance may differ from school to school. It should depends upon the size of or type of school and the facilities available therein. In some schools, it should not be possible to engage a whole-time counselor. One member of the staff may work as a teacher counselors. See, పెద్ద ఇన్స్టిట్యూట్స్ లో, పెద్ద ఆర్గనైజేషన్స్ లోని కొంతమంది స్కూల్ చిల్డ్రన్ కి ఒక కౌన్సిలర్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే స్టూడెంట్ కౌన్సిలర్స్ అంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద students. Once the member of the staff may work as a teacher counselor, guidance scheme cannot be launched on the same pattern in small school as well as in the large schools. సో చిన్న స్కూల్స్ లోని పెద్ద స్కూల్స్ లో ఒకే రకమైనటువంటి ఉండవు. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ కాలేజ్ లో చూసామనుకోండి, ఒక 20-25 మెంబర్స్ చిల్డ్రన్ కి ఒక కౌన్సిలర్ ఉంటాడు. ఆ కౌన్సిలర్ ఏం చేస్తాడంటే వీడి యొక్క యాక్టివిటీస్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ వాడు పేరెంట్స్ తో మాట్లాడుతూ స్టూడెంట్ యొక్క బిహేవియర్, స్టూడెంట్ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్, స్టూడెంట్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ హాస్టల్స్ లో కానీ ఎలా ఉన్నదని ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంటారు. And these guidance services, orientation, people inventory, occupational information, counseling, placement and follow-up services. See, Jones observes the guidance is not something that can be separated from general life of the school, nor it's something that can be located only in some particular part of the school. It can be tucked away in the office of the counselor or the simply in the employment bureau. It is a part of every school యాక్టివిటీ. సో ఒక ఎంప్లాయ్మెంట్ లో ఒక ఉద్యోగానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రతి స్కూల్లోని కూడా గైడెన్స్ సర్వీసెస్ అనే దానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సమ్ ఫార్మ్ ఆఫ్ గైడెన్స్ ఇన్ దట్ ఈస్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ టీచర్ ఇన్ ద సిస్టమ్. ఇట్ ఈస్ ఎన్ ఫంక్షన్ దట్ ఈస్ షేర్డ్ బై ఆల్ అండ్ షుడ్ బి అడ్మినిస్ట్రేటెడ్. See, the organization of guidance program in school means supervision, planning, coordination on the part of the head of the institutions. Moreover, it means activity cooperation of the parents, the staff, guidance experts and the students. Thus, the organization of guidance work in school implies the following: laying down the objectives in clear terms. So, whatever the objectives that you are giving to the students or you are following should be very clear. Mastering the resources and utilizing them in the best possible manner. Whatever the resources that you are giving, they should be used in a best manner. Systematic planning of guidance work
coordination and conduct of certain activities within the administration framework, allocation of duties and responsibilities, provision of minimum essentials, and ability of leader to coordinate the supervision and direct activities. See, you have to maintain the activities of the student. You have to keep a leadership qualities, and that leadership has to they have to coordinate, they have to supervise, or they have to direct the activities. Working of various guidance persons as a team, and after some time you are selecting some of the students to guide the others. See, మనం స్కూల్లోని పిల్లలకి చూడండి, నువ్వు వీడి దగ్గర నేర్చుకో, లేదా వీడికి చెప్పు, వీడికి ఎలా చేయాలో చెప్పు అని చెప్తూ ఉంటాం. మనం జస్ట్ అసెస్ చేయమని చెప్తూ ఉంటాం కదా పిల్లలకి. వాళ్ళు అంటే ఒకళ్ళు బాగా రాశారు అనుకోండి, ఇంకొక పిల్లవాడికి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, యూ టేక్ హెల్ప్ ఫ్రమ్ దట్ పర్సన్ అని చెప్తూ ఉంటాం. అంటే వాడిని కొంచెం గైడ్ చేయమని మనం చెప్తామా లేదా? సో అలాగే ఇక్కడ ఏంటంటే వర్కింగ్ ఆఫ్ వేరియస్ గైడెన్స్ పర్సనల్ యాజ్ ఎ టీమ్. ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని ఒక పర్టికులర్ స్టూడెంట్స్ ని అలాట్ చేసి వాళ్ళని గైడ్ చేయమని చెప్పడం కూడా జరుగుతుంది అన్నమాట. What are the main objectives of guidance services? A well-organized program of guidance service is well essential for the maximum development of students. Following are some of the important benefits of such program. What are those? It makes possible to determine the need of students more accurately. Maximum use is made of resources, both human and material. The task of deciding upon and carrying out certain functions is simplified. With a fewer guidance personnel, more students can be accommodated. It becomes easier to define the individual's responsibility with a fair degree of accuracy, and the members of staff more readily accept their responsibilities. Duplication of efforts is avoided. The program is planned coordinatively and it carries a promise for success and motivation. Students get necessary information and proper guidance. It becomes possible to coordinate all activities suitably. Since there is a strength and system in the guidance program, it becomes easier to attain the objectives more readily. See, student, గైడెన్స్ అనేది ఎలా ఉండాలంటే పిల్లలకి, మీరు మా స్కూల్కి రండి, మీకు అన్ని కరెక్ట్ గా జరుగుతాయి అంటే పైకి చెప్పేది ఒకటి లోపల జరిగేది ఒకటి అన్నట్టుగా ఉండకూడదు అన్నమాట. వాట్ ఎవర్ ద థింగ్ ఈజ్ యు ఆర్ టెల్లింగ్, దట్ షుడ్ బి ఫాలోడ్ ఇన్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. అంటే మీరు ఏం చెప్తున్నారో అది మాత్రమే స్కూల్లో జరగాలి. ఓకే, మాక్సిమం యూజ్ ఈజ్ మేడ్ ఆఫ్ రిసోర్సెస్ బోత్ హ్యూమన్ అండ్ మెటీరియల్. చూడండి, ఇప్పుడు కొన్ని కాలేజెస్ లోని మేము అన్ని చూసుకుంటాము, మా బుక్స్ చదవండి, లేకపోతే మేము చెప్పినట్టు చేయండి సరిపోతుంది అని అంటారు. కానీ మనం జాయిన్ అయిన తర్వాత మనం కొన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాం. మీరు ఇలా చెప్పారు కదా అప్పుడు అంటే అప్పుడు ఎన్నో చెప్తారు, మేనేజ్మెంట్ అనేది ఎన్నైనా చెప్తారు. కానీ అలా కాకుండా మీరు లోపల ఏం జరుగుతుందో, ఏం చెయ్యాలనుకున్నారో అది ఓపెన్ గా చెప్పి స్టూడెంట్స్ ని గైడ్ చేసే విధంగా ఉండాలి. స్పెసిఫిక్ గైడెన్స్ సర్వీసెస్ ఇన్ స్కూల్, అసిస్టింగ్ గైడెన్స్ ఇన్ సెలెక్టింగ్ ఏ కోర్స్ ఆర్ ఎన్ institution, maintain of student records, orientation of students to new institution course, etc. See, nowadays the students, they are going to learn, go for the engineering or they go for the higher studies. So what type of college is there, what type of institutions are there, what type of management is there, how is the fee structure, this all should be guided. Counseling the individual in achieving his best educational, occasional and personal adjustments. Provision of coordinated program of school activities, provision of appropriate physical and mental health services, provision of remedial services, placement function, rendering assistance to the students in finding appropriate employment when leaving school, and assistance also in gaining the admission to the institutions of their choices. సో వాళ్ళకి మనం ఇచ్చే గైడెన్స్ ఎలా ఉండాలంటే, రేపు పొద్దున వాడు స్కూల్ వదిలి వెళ్ళేటప్పుడు నేను ఈ స్కూల్ నుంచి పలానా నేర్చుకున్నాను, ఈ స్కూల్ నుంచి నేను ఇంత లాభాన్ని పొందాను అనేటట్టుగా ఉండాలి. మనం ఇచ్చే గైడెన్స్ వాడిని బెటర్ ఫ్యూచర్ లోకి తీసుకెళ్లే విధంగా ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ గైడెన్స్ సర్వీసెస్ ఇన్ ద స్కూల్స్ అండ్
objectives of this guidance program. Okay, tomorrow you learn about the orientation. సో ఈ లోపు మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇస్తానండి. అసైన్మెంట్ ఏంటంటే you collect some information from a 10th class student. Collect some information of a 10th class student అండి. ఒక 10th class స్టూడెంట్ యొక్క రికార్డు తయారు చేయండి. వాడు అమ్మా అంటే ఓకే, వాడు ఇప్పుడు 10th అయిపోయింది కదా, వాడు స్కూల్లో గైడెన్స్ అనేది ఎలా ఇచ్చారు కనుక్కోండి. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఫర్దర్ స్టడీస్ అంటే ఇంటర్మీడియట్ జాయిన్ అవడానికి ఏ కాలేజ్ చూస్ చేసుకుంటున్నాడు, దానికి కావాల్సినటువంటి గైడెన్స్ ఎక్కడ పొందాడు, ఎలాంటి గైడెన్స్ తీసుకున్నాడు, ఆ కాలేజ్ ని ప్రిపేర్ చేసి చెప్పండి. మ్యామ్ ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఆన్లైన్ అయ్యాయి కదా మ్యామ్. ఆన్లైనే కానీ ఒక్కొక్క కాలేజ్ లోని ఒక్కొక్క విధంగా ఉంది ఆన్లైన్ కోర్సు, ఆన్లైన్ క్లాస్. అనేది ఏంటంటే ఇప్పుడు 10th అయిపోయిన పిల్లలు ఉంటారు కదా, 10th అయిపోయిన పిల్లలు ఉన్నారు కదా, ఈ 10th అయిపోయిన పిల్లలు పలానా కాలేజ్ ని ప్రిఫర్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఏ గైడెన్స్ దాని మీద వాళ్ళ కాలేజ్. ఇంకా ఇప్పుడు చాలా మంది పిల్లలు జాయిన్ అవ్వలేదు, ఇంకా ఇంటర్మీడియట్ ఇంకా జాయిన్ అవ్వలేదు, ఎక్కడ జాయిన్ అవుదామా, ఏ కోర్స్ తీసుకుందామా అనేటటువంటి డైనమోలో ఉన్నారు. ఇంకా ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారు? 9th క్లాస్. సరే, వాడు 10th అయిపోయాక ఎక్కడ జాయిన్ అవుతాడో కనుక్కో. మ్యామ్ మరి కొన్ని స్కూల్స్ ఎట్లా అంటే ఇంటర్ కూడా అవును, కేంద్రీయ విద్యాలయంలో వాటిలోనే +1 +2 ఉంటాయి, సిబిఎస్ఈ స్కూల్స్ అన్నిట్లో కూడా. సో ఇంకా వాళ్ళు దాంట్లోనే కంటిన్యూ చేస్తారు కదా, దాంట్లో కంటిన్యూ అవుతారు. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఆ ప్లాన్స్ కి తగ్గట్టుగా వాళ్ళు ఏ విధంగా ప్రోగ్రామ్ ని ప్రిపేర్ ఏ విధంగా వాళ్ళు లైఫ్ ని సెట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది కలెక్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు పిల్లలందరూ ఉన్నారండి, ఎంపీసీ తీసుకుంటారు. ఎంపీసీ తీసుకుంటే అంటే ఎంసెట్ ఒకటేనా వాళ్ళ గోలు? ఏఐ-EEEకి వెళ్ళాలనుకుంటారా, నిట్కి వెళ్దాం అనుకుంటున్నారా, ఇంకా ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటున్నారా? సో ఇలాగా మీరు ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయండి. ఓకే.